ప్రధానోపాధ్యాయులు చింతరామయ్య గారు, అదేవిధంగా నమస్కారాలు. ఈ వార్షికోత్సవము ఈరోజు అనివార్య కారణం వల్ల నేను ఇన్ టైంలో రాలేకపోయాను. దానికి మా మిత్రుడు అదేవిధంగా మా సారు కలుస్తారని అనుకున్నాను. తర్వాత ఈ ఫస్ట్ టైము మేము చేస్తున్నాము ఇక్కడ స్కూల్ ఫంక్షన్. అంటే నేను చిన్న ఫంక్షన్ చెప్పి అనుకున్నాను, ఇంతగా భారీగా చేస్తాను చెప్పి అనుకోలేదు నేను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత చూసినటువంటి చిన్న పిల్లలు వాళ్ళు చేస్తున్న వాళ్ళు అభినందించినటువంటి తీరు చాలా ముచ్చటగా వస్తుంది. ఈ స్కూలు ఇదే విధంగా ఇంకా బాగా పిల్లలకంతా బాగా చదువు తెప్పించి మంచి వృద్ధిలో తీసుకొస్తానని చెప్పి అనుకుంటూ ఆసక్తి సేవ తీసుకున్నాను. కష్టపడి ఇంకా చేయాలి, కొత్త పద్ధతులు తీసుకొచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మేము అనుకుంటున్నాము, అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ మా అభినందనలు అండి. పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. మేము భాస్కర్ సార్ కాడ మేము స్టూడెంట్మి, మేము 22 సంవత్సరాలు అయింది మేము 10th చదువుకొని. రమణ్ రాజ్ సారు, భాస్కర్ సారు, మన శ్రీనివాస్ సార్ కాడ మేము ఇక్కడ చదువుకున్నానండి. అలాగే మా పాప కూడా శ్రీనివాస్ సార్ కాడ అమర్నాథ్ సార్ మా పాపకి లైవ్ ఇచ్చారండి. ఈరోజు మా పాప బెంగళూరులో డెలైట్ కంపెనీలో పెద్ద కంపెనీలో మంచి సీట్ వచ్చినందుకు మేము సార్ని జన్మతో మర్చిపోవండి. మాకు ఆ సార్ అంటే చాలా అభిమానం. మేము జన్మాంతరం రుణపడినా కూడా మేము తీర్చుకోలేము. ఎంతో అమ్మాయి అసలు అక్కడ కాలేజీలో అసలు చదవననింది. ప్రగతి స్కూల్లో ఉన్నప్పుడు రాము సార్ కూడా హెల్ప్ చేశారండి, మేము మర్చిపోము ఎప్పుడు. అట్లాగే అమర్నాథ్ సార్ కూడా మా పాపకి మాకు చాలా మంచి లైఫ్ ఇచ్చారండి. మా అమ్మ ఇప్పటికి కూడా సార్ వస్తున్నారండి, చాలా లైఫ్ ఫీల్ అవుతుంది. ఇప్పటికి కాదు సార్, ఎప్పటికి మీరు ధన్యవాదాలు సార్. ఓకే, నీకు అవకాశం ఇచ్చినట్టు మా ప్రిన్సిపల్ సార్ గారికి, హెచ్ఎం సార్కి ధన్యవాదాలండి. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనోజా మేడం స్టేజ్ మీద రాసిన కూర్చున్నాం. Chief guest and my colleagues, may beloved children, welcome to the 3rd anniversary function of Sri Gayatri English Medium School at Vavilla. This is very special evening of our school. We are our grateful, respectable principal sir, who has very lot of support and encouragement for us. We has also successful in this academic year also. I am extremely honored to have this part of this school, sir. And also thank you my colleagues. We have lot of support and encouragement and good memories in the academic year. Thank you this golden opportunity. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పూర్ణశ్రీ మేడంని స్టేజ్ మీద రాసిన కూర్చున్నాం. రావాలి మేడం త్వరగా. First of all, good evening to all. Respected principals, teachers and elders and honorable chief guests. Today we are celebrating 3rd annual day celebrations. Because our school started in the year 2021. It successfully completed for the 3 years. That's why we are happy to celebrating the annual day celebrations. Thank you, sir. మనోజ మేడం, ఈ యొక్క స్కూల్లో మామూలుగా మెరిట్ అవార్డు ఇస్తున్నాము. 1st, 2nd, 3rd ప్రతి క్లాస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్టిసిపేట్
ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున ఒక్కరొక్కరు స్టేజ్ వద్ద పిలిచి మేడం క్లాస్ చాలా 5 ఇప్పించేసేసి ఒక్కొక్క 5. అదేవిధంగా ఫస్ట్ ప్లే క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ పి దీక్షిత. క్లాప్స్ కొట్టాలి. మరికొద్ది క్షణాల్లో మీ కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ప్రైజ్ వరుణ్, వెంకట వరుణ్. థర్డ్ ప్రైజ్ ఎం ప్రియాంక. లాస్యశ్రీ, వై లాస్యశ్రీ. త్వరగా రావ స్టేజ్ వద్దకి. వెంకట వరుణ్ రాలేదమ్మా, జీకే తప్పు. నెక్స్ట్ ఎల్కేజీ పి మనోజ్ఞ. ఖాళీ కదా అనుకున్నా. కమాన్ క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ ఎల్కేజీ స్టూడెంట్స్ 4 మెంబర్స్ పి మనోజ్ఞ, ఆశ్రిత మందార, ఎం భానుతేజ, కె సితీక్ష, భానుతేజ, ఆశ్రిత మందార, పి మనోజ్ఞ. వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎల్కేజీలో 18 టేబుల్స్ చెప్తుంది. మా పేరు పి మనోజ్ఞ రామతీర్థం. 18 టేబుల్స్ చెప్తుంది ఎల్కేజీ. నెక్స్ట్ వి దీపక్ తీసుకోండి, షీల్డ్ తీసుకో. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ సిహెచ్ కార్తిక, పి తన్వీష్ కుమార్, ఎం స్వరూప్, పి హారిక, బాలాజీ, నాగకొందన. వరుసగా ఉన్నారు అందరూ సార్. 7 మెంబర్స్, 6 మెంబర్స్ రండి. క్లాప్స్ కొట్టండి దయచేసి, క్లాప్స్ కొట్టాలి. ఇది మెరిట్ అవార్డు అంటే వాళ్ళు స్టడీలో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు. క్లాప్స్ కొట్టాలి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ కమ్ టు ద డయాస్. ఎన్ మిథిలేష్, ఎం సింధు, జే వరుణ్ తేజ. ఎన్ మిథిలేష్, ఎం సింధు, జే వరుణ్ తేజ. శ్రీనివాసులు, కమత శ్రీనివాసులు ముందుకు రాయా. దయచేసి క్లాప్స్ కొట్టండి అమ్మా. మరి కొద్ది క్షణాల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. నెక్స్ట్ తదుపరి 4th క్లాస్ పివిబి రామ్, టి యశ్వంత్. 4th క్లాస్ పి విష్ణు భార్గవరామ్, టి యశ్వంత్. ఫస్ట్ అండ్ సెకండ్.
అదేవిధంగా 5th క్లాస్ పి బాల వికాస్. పి బాల వికాస్ లాస్ట్ సెషన్ మన క్లాస్లో 6th క్లాస్ వరకే ఉంది. 5th క్లాస్ పి అనంత జ్యోతిర్మయి. క్లాప్స్ దయచేసి క్లాప్స్ కొట్టండి. ఇప్పటి వరకు మనకు వచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు గారికి పాఠశాల తరఫున సన్మానించబడుతుంది. భాస్కర్ రావు గారు. అమర్నాథ్ సార్ గారు. మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ క్లాప్స్, కమ్ ఆన్ క్లాప్స్. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ కురిపించవే కరుణాంబురాసి నివేదన వాలని
క్లాప్స్ కొట్టండమ్మా. చిన్నారులు ప్లే క్లాస్ ఎల్కేజీ విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకున్నారు. ఒక్కసారి క్లాప్స్ కొట్ట.
అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లగ్గుతుంది సొగసే నీ వలన చలిలో చిందేశా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ చారు కవితని కొడుకుగా చేశారోయ్ హరి ఊపిరితో చలి కాసారోయ్ ఎంతకన్నా ఇవ్వగలదెంతలైన ఎక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురుకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లగ్గుతుంది సొగసే మనసుకి చిగురులు తొడిగాయే నువ్వున్న పోతలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయి కింకలేదు కొలతే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లగ్గుతుంది సొగసే ఆనమ్మో ఎంత చూసే పారయపాయకే ఎంత అరుసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ క్లాప్స్ అమ్మా క్లాప్స్ క్లాప్స్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాపోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపితే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు ఎర్రిగంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు
పోతున్న పిన్ని ఆ విండో దగ్గర ఉంది చిన్ని నేను చూడగానే ఎగిరిందే చున్ని ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే మాట కలిపానే పిన్నే నువ్వు చేసినప్పుడు తీతావే చిన్నే నా నోరు విప్పి అడిగానే పిన్నే నా ఎదురుగానే ఉన్నదే చిన్నే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే కళ్ళ నంబర్ అడిగానే పిన్నే అరే కళ్ళు జర చేసిందే పిన్నే నేను సైలెంట్గా ఉన్నానే పిన్నే మరి మీద వస్తుంది చిన్నే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే బ్యాగలోన సెల్ ఫోన్ పిన్నే మరి బయటికేమో తీసిందే చిన్నే నా కాసి చూసి నవ్విందే చిన్నే నా సెల్ నంబర్ అడిగిందే పిన్నే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా వైపు చూడగానే నాకు సిగ్గేసిందే నాకు సిగ్గేసిందే నేను వెళ్తున్న టైంలోన పడగొట్టాను పిన్ని పడగొట్టానే చెయ్యి చెయ్యి కలిపి జోడి కట్టేశానే జోడి కట్టేశానే పిన్ని నీ కోడలు ఎలా ఉంటుందో తెలుసా దాని బొగ్గలు గులాబీ జాములు ఆ బొగ్గలు 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 పగలే దాని బొగ్గలు పగలే దాని బొగ్గలు పగలే గంధపు చెక్కల ముద్దగా ఉన్నాయే మళ్ళీ ముద్దగా ఉన్నాయే అవి లిప్పులు కాదు ముద్దగా ఉన్నా దూదులు అన్నాదే ఆ లిప్పుల మీద ముద్దలు పెట్టి రుద్దేమన్నాదే నీ పాటలు చూస్తే తాటి మధ్యలో లేకున్నాదే ఆ నడుము చూడగానే మనసు లాగుతున్నాదే పిన్ని నీ కోడలు సముద్రంలో సొర్ర చేపల రగిలిపోతుంది ఎత్తు చెప్పులేసింది చిన్నే నాకు ఎత్తి ఎత్తి చూపింది చిన్నే నువ్వు అనుకున్నావు కాదు మరి పిన్నే నాటి కాలకున్న సొప్పు సైజు పిన్నే పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా చిన్ని పిండికి చిన్ని నచ్చేసిందే నాకు నచ్చేసిందే ఆ పింక్ డ్రెస్లోని పిల్ల నచ్చేసిందే నాకు నచ్చేసిందే నా చిన్ని పిండికి చిన్ని నచ్చేసిందే చిన్ని నచ్చేసిందే హలో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే సూటు లేని గోపాలుడే సూటు వేసే గోపాలుడే వీసం వచ్చిన పాలుడే ఆట వెంట పడిపోవుడే కట్టిగా చీకటిన కన్ను పడతాడే కన్న ముద్దలని వెంట
దాటి ఏ కంచుకెళ్తాడు ఏమవుతుందో ఏం చేస్తాడు జాదుగాడు వీడే అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూసాడే రాధను చూసాడే టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా మళ్ళీ సన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచి పట్టు బాక్సులు వగేటట్టు డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు పెంకేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ పోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టంగా నావి షట్టు వీణ్ణి కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్ వేస్తల్లా పట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే చల్లినట్టు వస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు నీ చూపు సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూపే పోరాల శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా బోర్డు కొడతాడే డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీరు మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచి కొట్టు బాక్సులు వగేటట్టు డీజే టిల్లు పేరు ఇన్ని స్టైల్ వేరు పెంకేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ పోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టంగా నావి తట్టు Next song. అల్లరి అల్లరి చూపులతో ఒక కిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి అరే చిక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ పిక్క గాలి వలన మరి ఉక్కిరి పిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన
Next song, Bullet Bunny. చాలు నా పెదవే తీయగలవే తన చూపే తాకుతుంది నన్ను అప్పదా మనసు పచ్చిగా ఉంటది నేను సేవర్ మళ్ళీ వాడొస్తూ అప్పదా గుండెలోన తిరుగు పడుతుంటది ఎదపై ఒక్కసారి హత్తుకుంటే ఇక్కడ ఊపిరాగిపోతుంది
నెక్స్ట్ సాంగ్ కమాన్ క్లాప్స్. అమ్మ దయచేసి అందరూ కూర్చోవాలి, ఎవరు నిలబడకూడదు.